ఈరోజు మా ఫ్రెండ్ అరుంధతి వాళ్ళ ఇంట్లో గర్జలు ఎట్లా తయారు చేయాలో తెలుసుకుందాము. కేజీ పల్లీలండి. ఇది కేజీ పల్లీలకు మీరు ఇప్పుడు 3/4 కేజీ బెల్లం. ఓకే. 3/4 కేజీ మైదా పిండి అండి. ఇంకా ఆయిల్ అంటే డీప్ ఫ్రైకి సరిపోను. ఇప్పుడు మాకు చూపించడం కోసము పల్లీలు వేయించినా పల్లీలు వేయించిన దూరగా వేయించాలి. పల్లీలు సిమ్లో పెట్టుకొని దూరగా వేయించి మిక్సీలో వేసుకోవాలి. బెల్లము పల్లీలు కలిపి ఇంకా అందులో ఇంకా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు. మనం మీరు ఈ పిండిని కలిపి పెట్టిన ఆయిల్ వేసి స్మూత్ గా కలుపుకోవాలి. చాలా మంచిగా. సో ఎంతసేపు అయింది కలిపి? హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచితే కొంచెం మంచి కలుపుకుంటుంది అనమాట పిండి. ఇంకా మిక్సీ వేసేసి కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేస్తాను అనమాట, తురిమి. ఇది పల్లీలలో. ఓకే. సో పల్లి పొడి, కొంచెం కొబ్బరి, బెల్లం ఇట్లన్నింటినీ కూడా మిక్సీ చేసి పెట్టుకున్నారు. సో ఇక్కడ మైదా పిండి కూడా మంచిగా కలిపి పెట్టుకున్నారు, మెత్తగా కలిపి పెట్టుకున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ అయిందనమాట ఇది నానబెట్టి. హాఫ్ అన్ అవర్ పూరి చేయాలండి. పూరి అంత పిండి తీసుకొని ఉండ చేసుకొని ఇట్లా రేకు చేసుకోవాలి. చేసుకున్నాక చేసిన అది ఉంది కదా, మిక్సీ చేసింది పల్లి బెల్లంది, అది ఇందులో పెట్టుకోవాలండి. పెట్టుకొని కొందరేమో అల్లుతారు, నేనేమో అల్లుతానండి. స్పూన్ తోటి గీరుతారనమాట కొంతమంది. నేను మాత్రం గర్జలు అల్లుతాను. అంటే మీరు ఇట్లా చేతి మీద వేసుకొని దాన్ని కొంచెం లొందగా చేసి అట్లా పిండి వేసేసి మలుస్తున్నారు అంతే. అల్లడం అనమాట. ఇది వేరే ఇట్లా ఏమంటారు, గర్జల కిరక అంటారు దాన్ని. అవునాను, ఒక ఐటమ్ ఉంటుంది దానికి ఒక ఐటమ్ ఉంటుంది. అది నాకు అవసరం లేదు, నేను ఇట్లనే చేస్తే ఎప్పుడైనా. అట్లయితే చాలా లేట్ అవుతుంది. కొంచెం పొడి పిండి వేసుకొని లైట్గా పిండి వేయాలి. ఎక్కువ వేస్తే మనకు ఆయిల్లో అంతా పేరుకుంటుంది కదా, అట్లానే లైట్గా వేస్తుంది. ఇది కూడా ఏంటంటే మైదా పిండి అయితే పలసగా వస్తాయి మంచిగా, గోధుమ పిండి అంత మంచిగా రాదు. అందుకనే మైదా పిండి వాడతారు. మీరు ఎట్లా వేసుకుంటారు? చేతి మీద ఇట్లా వేసుకుంటాం. ఇది ఇట్లా వేయాలి. 2 స్పూన్ వేయచ్చు, 2 వేయచ్చు, 1 వేయచ్చు, మన ఇష్టం దాన్ని బట్టి. అంటే కొంచెం మంది ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ ఉండదు కదా, దుడ్డు ఉంటేనే. చిన్నగా వేయాలంటే 1 స్పూన్ వేయాలి. ఇంకా మన ఇంట్రెస్ట్ని బట్టి సైజు. ఇట్లా అల్లాలన్నమాట. చేతి మీద వేసుకొని ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి గర్జలకు. ఎంత ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ పట్టదు, తక్కువ పడుతుంది. భలే అల్లేస్తున్నారు కదా, మంచిగా నీట్గా వచ్చింది. ఇంకా ఎంత నీట్గా అంటే అంత నీట్గా వస్తాయి. ఇట్లా ఇట్లా రెండింటిని ప్రెస్ చేయాలన్నమాట. గర్జలు హెల్త్కి కూడా చాలా మంచిది కదా, పల్లీలు బెల్లం అని. అది కూడా కోకోనట్ ఆయిల్ తోటి. ఇప్పుడు మీరంతా కోకోనట్ ఆయిల్ తీసుకున్నారండి? అంటే కొబ్బరిని పట్టించగా వచ్చినటువంటి ఆయిల్. ఇంత కల్తీ లేదు. ఇవాళ రేపు చాలా కల్తీ. మనము బయట తెచ్చిన ఆయిల్ ఏంటంటే నురుగు రాదు సరిగ్గా, ఇది నురుగు వస్తుంది, పల్లి నూనె నురుగు వచ్చినట్టు. మనం ఏంటంటే బయటది మనది అర్థమవుతుంది కదా మనకు. అట్లా ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఇది ఎట్లా మరి ఎక్కడ తెచ్చారు ఈ కోకోనట్ ఆయిల్? మేమే పడుతున్నామండి. ఆయిల్ మిల్లు పెట్టినాము చిన్నది. మీకు ఆయిల్ మిల్లు ఉందా? ఆయిల్ మిల్లు పెట్టి కొబ్బరి, పల్లి, నువ్వులు, పొద్దుతిరుగుడు ఇవన్నీ బట్టి సేల్ చేద్దామని. అరుంధతి గారు, మరి ఒకటేసారి అన్ని చేసి పెట్టుకోవాలా, లేకపోతే కొన్ని కాల్స్తూ ఉండాలా? ఎట్లా అంటే కొన్ని చేస్తే ఆయిల్ మంచిగా పొంగుతాయి అన్నమాట. చాలా చేస్తే ఏంటంటే పైన ఏదైనా క్లాత్ కప్పుకోవాలి. క్లాత్ కప్పితే ఆరకుంటూ ఉంటుంది. ఆరితే ఎండిపోయినట్టు ఉంటుంది కాబట్టి మంచిగా ఉండదు. క్లాత్ కప్పుకోవాలి. కొన్ని అయినాక కాల్చుకోవాలి. ఒక 10-20 అయినాక అట్లా కాల్చుతుండాలి.
ఎమ్మడెమ్మడి ఇద్దరైతే అవసరం ఉంటుంది, ఒకరు చేస్తుంటే ఒకరు కాలవచ్చు ఇట్లా కూడా. ఓకే అండి, ఇప్పుడు అవన్నీ కూడాను తయారు చేస్తున్నారు. ఈ లోపల మనకు ఆయిల్ స్టవ్ మీద పెట్టి వేడి అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాము. ఆయిల్ మంచిగా వేడి కావాలి. ఆయిల్ మంచిగా వేడి అయితేనే వస్తాయి కదా. ఆయిల్ ఎక్కువ వేడి కావాలండి. వేడి అయినాక ఏం చేయాలంటే సిమ్లో పెట్టుకోవాలి. ఫుల్ మీద పెడితే మాడుతుంది అనమాట, లోపల కాలదు, పైన రెడ్గా అయిపోతాయి. అందుకే ఎప్పుడైనా సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. కజ్జాలు పచ్చి పచ్చి మీద చేస్తే మంచిగా పొంగుతాయి అన్నమాట. ఇంకెక్కువ కొంచెం ఆరిపోతేనేమో తడి ఏమన్నా క్లాత్ కప్పుకుంటాము, పేపర్ అన్న పెట్టుకుంటాము. నాకు కజ్జాలు అంటే చాలా ఇష్టం, చేయడం కూడా ఇష్టం. తినడం ఇష్టం, చేయడం ఇష్టం, చేయడం ఇష్టం. కజ్జాలు, బచ్చాలు, లడ్డు ఎక్కువ ఇంట్రెస్ట్. స్వీట్ అంటే బాగా చేస్తారు అనమాట. ఈ మూడు అయితే ఎక్కువ చేస్తారు. మంచిగా పొంగుతున్నాయండి. ఇట్లా పొంగుతాయండి. ఫ్రెష్గా చేయంగానే వాడకుంటుంటే ఇట్లా పొంగుతాయి అన్నమాట. ఒక్కసారి ఎన్ని వేసిండ్రు? 7 వేసిన. ఇంకా ఆయిల్ని బట్టి మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కూడా వేసుకోవచ్చు. అట్లా కలర్ ఏంటంటే ఇట్లా ఏమన్నా గోల్డ్ కలర్ రావాలండి, లైట్గా వైట్ ఉండొద్దు. ఇట్లా కచ్చ కలర్ ఇట్లా ఉంటుంది అన్నమాట. వైట్ వైట్ ఉండకుండా ఇట్లా బాగున్నాయి కదా. లేకపోతే చూసినండి ఎట్లా వచ్చినాయో, ఎంత మంచి కలర్ వచ్చినాయో చూస్తుండగా చేసేసారు అరుంధతి గారు. సో మంచిగా అసలు కాలేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది, అంత బాగున్నాయి కదా. సో కమ్మటి గర్జలు తయారైపోయినాయండి. అరుంధతి గారు చాలా బాగా చేశారు. సో ఒకటి టేస్ట్ చూద్దామా మరి.